ఓకే, నెక్స్ట్ పద్యం చూద్దాం. గిరి కార్ముక నిర్గతమై హరిశరమ కూడా హరిశరమ కూడా సురవర పరాభిముఖుండై సురగరుడ సురవలోక త్వరతో జని నొక మహారవం బదయం పన్. అది ఉందా మీకు? మళ్ళీ చదువుతాను. గిరి కార్ముక నిర్గతమై హరిశరమ కూడా సురవర పురాభిముఖంబై సురగరుడ దురవలోక త్వరతో జని నొక మహారవం బదయం పన్. గిరి కార్ముక నిర్గతమై, గిరి అంటే పర్వతం, కార్ముక నిర్గతమై అంటే ధనుస్సు, అంటే పర్వతం అనే ధనుస్సు నుండి అంటే పర్వతాన్ని ధనుస్సుతో పోల్చారన్నమాట అక్కడ కవి గారు. పర్వతం అనే ధనుస్సు నుండట హరిశరము, హరి అంటే హనుమంతుడు, శరము అంటే బాణం. అంటే ఈ హనుమంతుడు అనేటువంటి బాణం ఎలా వెళ్ళిందంటే అసురవర పురాభిముఖము. అసురుడు అంటే రాక్షసుడు, అంటే ఇక్కడ రాక్షసు రాజు అయినటువంటి రావణాసురుడి యొక్క పురం అంటే పట్టణం ముందుగా పట్టణానికి ఎదురై, అంటే ఈ హరిశరము అంటే హనుమంతుడు అనేటటువంటి బాణం రావణాసురుడి యొక్క లంకా పట్టణానికి ఎదురై సురగరుడ దురవలోక, సురలు అంటే రాక్షసులు, గరుడు అంటే గరుడ పక్షి, అంటే సురులు అంటే దేవతలు, సురులు అంటే దేవతలు, అలాగే గరుడ పక్షి కూడా. అవలోక అంటే చూడసఖ్యంగా, దురవలోక అంటే చూడసఖ్యంగా, అంటే అక్కడ దేవతలు అలాగే గరుడు పక్షులు కూడా చూడసఖ్యం కానీ, అంటే ఇంక అస్సలు కనిపించట్లేదు అనమాట. అంత వేగంగా వెళ్తున్నాడు అనమాట. అంటే వాళ్ళకు కూడా కనిపించినటువంటి వేగం ఎంత వేగంగా చూడండి. త్వరతో అంటే త్వరం అంటే వేగంతో, అంతటి వాళ్ళకు కూడా కనిపించినటువంటి వేగంతో వెళ్తున్నాడంట. ఒక మహారవం ఉదయింపన్. అలా వెళ్తున్నప్పుడు ఒక మహారవం గొప్ప ధ్వని ఉదయింపన్ వెలువడింది. ఒక గొప్ప ధ్వని వెలువడింది అనమాట. అతను అలా వెళ్తూ ఉంటే అక్కడ దేవతలకి కనిపించట్లేదు, అలాగే గరుడు పక్షికి కనిపించట్లేదు. గరుడు పక్షి అన్నిటికంటే బాగా వేగవంతం కలదు. అలాంటి గరుడు పక్షి కూడా కనిపించలేకుండా వెళ్తున్నాడంటే ఎంత వేగంతో హనుమంతుల వారు వెళ్తున్నారో చూడండి. నెక్స్ట్, వాలంబుతాను కరువలి వేలుపు గొడు కరుగ చూచి విపరీత గతిన్ తోల దొరకనను రవిటు తేలం పెనుగాడి తోడి తేరని రమరుల్. వాలంబుతాను కరువలి వేలుపు గొడు కరుగ చూచి విపరీత గతిన్ తోల దొరకనను రవిటు తేలం వెనుగాడితో తోడి తేరని రమరుల్. అంటే అమరులు అని అర్థం. అంటే అమరులు అంటే దేవతలు. వాలంగు అంటే తోక, తాను అంటే హనుమంతుడు. తోక హనుమంతుడు కూడా కరువలి వేలుపు కొడుకు, అంటే తోక అలాగే హనుమంతుడు కూడా వేలుపు కొడుకు అంటే హనుమంతుడు అరుగ చూచి అంటే వెళ్ళడం చూచి. ఎవరు? హనుమంతుడు. తోక అంటే తోక చాలా పెద్దగా ఉంటుంది కదా, అలా హనుమంతుడు అలా ఎగరడం చూచి, అలా వెళ్ళటం చూచి ఎవరు చూశారు? అమరులు అంటే దేవతలు చూశారంట. చూసి విపరీత గతిన్, ఏ విధంగా అంటే విపరీత గతి, చాలా వేగంతో వెళ్తున్నట్టు తోకతో ఉన్నటువంటి హనుమంతుడు చాలా వేగంతో వెళ్ళడానికి చూసేటట్టు దేవతలు. వాళ్ళకి ఎలా కనిపించిందంట? తోల దొరికినను రవి అంటే సూర్యుడు ఇటు తేలం పెనుగాడి అంటే పెద్ద కాడితో ఉన్నటువంటి తేరు అంటే రథం, అంటే పెద్ద కాడితో ఉన్నటువంటి రథాన్ని తోల దొరికినను, తోలడానికి సిద్ధమయ్యాడా అన్నట్లుగా ఉందన్నమాట. తోక వాళ్ళకి ఎలా అనిపించిందంటే ఒక పెద్ద కాడిలాగా అనిపించింది అనమాట. అంటే మీరు బండి ఎప్పుడైనా చూసారా? చూస్తే ఇలా పొడుగ్గా కాడి ఉంటుంది కదా, దాన్ని కాడి అంటారు. అంటే ఆయన అలా ఎగురుతూ ఉంటే ఆ వెనకాల పెద్ద కాడితోటి సూర్యుడు వెళ్తున్నాడు, రథాన్ని తోలుకుంటూ వెళ్తున్నాడేమో అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా అనిపించిందట. పవనజంఘా సంభవ పవనమూడి గలిబాయ పడదడిచి మహావివరమునకం జ్వరబడి పవనాసకోటి నాశపరచి గమించెన్. పవనజంఘా సంభవ పవనమూడి గడలి బాయవడ నడచి మహావ్యవరమునకం జ్వరంబడి పవన
పరచి గమించన్. పవనజ జంగా సంభవ. పవనజుడు అంటే హనుమంతుడు. అంటే వాయుపుత్రుడు ఎవరంటే పవనము అంటే గాలి యొక్క కుమారుడు ఎవరంటే వాయువు యొక్క కుమారుడు హనుమంతుడు. జంగా సంభవ, జంగా సంభవం అంటే కాలి పిక్కల నుంచి, సంభవం అంటే సంభవించినటువంటి, జంగా అంటే కాలి పిక్కలు అనమాట. అతని యొక్క కాలి పిక్కలు, ఆ హనుమంతుని యొక్క కాలి పిక్కల నుండి పుట్టినటువంటి పవనము అంటే గాలి వడి కడలి పాయవడ. అంటే అతను కాలి పిక్కల నుంచి వచ్చినటువంటి గాలికి ఏమైందట, అక్కడ సముద్రం, కడలి అంటే సముద్రం ఎక్కడ చీలిపోయిందంట, పాయపడంటే చీలిపోయిందనమాట. ఆ గాలికి, కాలి పిక్కల నుంచి వచ్చేటటువంటి గాలికి ఆ సముద్రం అంతా కూడా చీలిపోయింది. అడచి పాయబడని అడచి అంటే పాయబడింది. మహావివరమగం జ్వరపడి, ఆ మహావివరం ఒక గొప్ప రంధ్రంలాగా ఏర్పడుతుంది కదా. పాయపడినప్పుడు గొప్ప వివరం అంటే రంధ్రంలాగా ఏర్పడినప్పుడు చరం పడి అంటే ఆ గాలి లోపలికి వెళ్ళిందంట, ఆ రంధ్రంలోకి వెళ్ళిందంట. ఎందుకు వెళ్ళిందంట, ఆ వెళ్ళినప్పుడు ఏమైందంటే పవనాస కోటి నాశపరిచి గమనించాను. పవనాస కోటి అంటే గాలిని ఆహారంగా తీసుకునేటటువంటి పాముల యొక్క సమూహం. పవన ఆశ అంటే ఆశపరిచి, అలాంటి పాములకి ఆశపరిచి, అంటే అవి ఏమనుకుంటాయంటే గాలి వస్తుంది, మేము ఈ రోజు నాకు ఆహారం దొరుకుతుంది అని అనుకునే లోపలనే వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసిందంట గాలి. అంత వేగంగా అతడు వెళ్ళాడనమాట. అంటే ఆ పాములకి ఆశపరిచి, గాలినే ఆహారంగా తీసుకునేటటువంటి ఆ పాములకి ఆ గాలి ఆశపరిచి గమించేది, మళ్ళీ వెళ్ళిపోయిందనమాట, వెంటనే వెళ్ళిపోయిందనమాట. రఘువరణ్య క్రోధరసములంకగ ముట్టక గ్రొవ్వారు కాలుగ ద్రవ్యననగా నాగామి సేతు బంధాను రూపంబుగా జే గుణావర్తనమోయనంగా నవయసో వసనంబులవని కల్పించి ఎచ్చల్వనల్లని వల్వ చించెననగా ధనుజూడ శేషుండు తలుపులు తెరచిన బలి మందిరంబు వాకిలి అనగా నొక నిమిష మాత్రమప్పుడయ్యదది నడుమకు నరకు వడితోచిన దురటం చరచిపరచు నలకుజంగా ప్రపంచనంబులదనచ్చియతండు బ్రాలి త్రికూటాగ్రవీధిని. మరొకసారి. రఘువరణ్య క్రోధరసములంకగ ముట్ట గొవ్వారు కాలువ ద్రవ్యననగా నాగామి సేతు బంధాను రూపంబుగా జేయు గుణావర్తనమోయనంగా నవయసో వసనంబులవని కర్పించి ఎచ్చల్వ నల్లని వల్వచించెననగా ధనుచూడ శేషుండు తలుపులు తెరచిన బలి మందిరంబు వాకిలియోయనగా నొక నిమిష మాత్రమప్పుడయ్యుదది నడుమ నరకు వడితోచిన నరరంట జరచిపరచు నరభుజంగా ప్రపంచనంబులదనచ్చియతండు బ్రాలె త్రికూటాగ్రవీధిన్. రఘువరణ్య క్రోధరసము లంకకు ముట్ట. రఘువరణ్యం అంటే రఘువంశంలో చేసినటువంటి వాడు ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తి యొక్క కోపము, క్రోధం అంటే కోపము అనేటటువంటి రసము అంటే నీరు లాంటిది. అంటే కోపము ఆ రాముడి యొక్క కోపము అనేటటువంటి నీరు అంటే రసము లంకకు ముట్ట కొవ్వారు కాలువ ద్రవ్యననగా అతని యొక్క కోపం అనే రసం ఏమైందంటే లంకను చేరడానికై, ముట్ట అంటే చేరడానికి, అంటే లంకకు చేరడానికి కొవ్వారు కాలువ ద్రవ్యననగా అంటే ఒక అందమైనటువంటి కాలువ తవ్వారేమో అన్నట్లుగా ఉందన్నమాట. అతని యొక్క ఆ రసం, ఆ నీళ్ళు అలా వెళ్తూ ఉంటే నాగామి సేతు బంధాను రూపంబుగా చే గుణావర్తనము అనగా నాగామి సేతు అంటే భవిష్యత్తులో, సేతు బంధాను రూపము అంటే భవిష్యత్తులో, నాగామి అంటే భవిష్యత్తులో అని, సేతు బంధనం అంటే వారధిని నిర్మించడానికి గుణావర్తనం అంటే పునాది గొయ్య, అంటే వారధిని నిర్మించడానికి ఒక గొయ్యని తొక్కుతున్నారేమో అన్నట్లుగా అక్కడ ఆ చీలిక ఎలా ఏర్పడింది కదా ఆ విధంగా ఉందన్నమాట. నవయసో వసనంబు అవని కల్పించి, నవయసో కొత్త కీర్తి, యశ అంటే కీర్తి, కొత్త కీర్తులు అనేటటువంటి వసనంబు అంటే వస్త్రాలు, అవని కల్పించి, అవని అంటే భూమి, అంటే కీర్తి అనేటువంటి కొత్త వస్త్రాలని ఆ భూమికి అర్పించట. అచ్చల్వ అంటే ఆ భూదేవికి ఉన్నటువంటి నల్లని వల్వ, అప్పటిదాకా ఉన్నటువంటి ఆ భూదేవికి ఉన్నటువంటి నల్లని వస్త్రాలు చింపేస్తుంది అన్నమాట. చించేసి ఈ కీర్తి అనేటువంటి కొత్త వస్త్రాలని ఇచ్చినట్టుగా అక్కడ భూమాత ఉందన్నమాట. తను చూడ శేషుండు తలుపులు తెరిచిన బలిమందిరము వాకిలియా అనగా
అలాగే తనను చూడడానికి, హనుమంతుని చూడడానికి శేషుడు, ఆదిశేషుడు తలుపులు తెరిచినటువంటి బలిమందిరపు వాకిలి, బలి చక్రవర్తి ఎక్కడ ఉంటాడు? పాతాళలోకంలో ఉంటాడు. ఆదిశేషుడు పాతాళలోకంలో ఉన్నారు. కాబట్టి బలి చక్రవర్తి యొక్క వాకిలి అన్నట్లుగా ఉన్నారు. ఆదిశేషుడు తలుపులు తెరిస్తే అదంతా బలి చక్రవర్తి వాకిలియా అన్నట్లుగా ఉందట. నొక నిమిషం మాత్రం అప్పుడయ్యేది అది నడుము నరకబడి, ఒక్క నిమిషం అంటే ఒక్క క్షణం మాత్రం అప్పుడయ్యేది అది నడుమ నరుకబడి. అప్పుడు ఏదంటే అప్పుడు అదిది అంటే ఉదది అంటే సముద్రం. అప్పుడు ఆ సముద్రం నడుమ అంటే మధ్యలో, నరకబడి చీలినట్లు అంటే అప్పుడు ఆ సముద్రం ఆ క్షణంలో, అక్కడ అలా వెళ్ళే క్షణంలో ఆ సముద్రం ఏమైందంట? మధ్యలో చీలిపోయిందంట. తోచి నదరంట జలచు పరచి, అతను కొడుతున్న నరచు అంటే గాఢంగా, అదరంటం అంటే గాఢంగా, నదరంట అన్న ఒకటే అంటే గాఢంగా కొట్టి పెడుతున్నటువంటి నరభుజంగా ప్రపంచనములు. అతను కాలి పిక్కల నుంచి వచ్చేటటువంటి గాలి బలంగా గాఢంగా ఆ నీటిని కొడుతూ ఉంటే తనొచ్చు. అతడు గాలి త్రికూటాగ్రవేదిన్. ఆ విధంగా ఆయన తన కాలి పిక్కల నుంచి ఏర్పడుతున్నటువంటి గాలికి ఒక గాలి దాని మీద నరకబడి మధ్యలో సముద్రానికి చీలిపడిపోయి ఏ విధంగా కనపడుతుందని కనొచ్చడం అంటే కనపడడం, అతిశయించడం. ఏ విధంగా అతడు వాలే త్రికూటాగ్ర వీధిన్. త్రికూట పర్వతం మీద అతడు వాలాడు. ఆ ప్రపంచం ఆ టైంలో సముద్రం ఆ విధంగా సముద్రం మధ్యలో చీలిపోయి కనిపించినప్పుడు హనుమంతుడు ఎక్కడ వాలాడట? త్రికూట పర్వతం మీద వాలాడు అని ఈ పద్యం యొక్క భావం. ఓకే, లెసన్ అయిపోయింది. ఈ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఏ విధంగా హనుమంతుడు ఏ విధంగా లంఘించాడో అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో మీరు లెసన్ విన్నారు కదా, ఏ విధంగా వెళ్ళాడో అవన్నీ రాసుకుంటే అంతా ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? ప్రత్యేకించి మళ్ళీ చదవకల్లా. నేను చెప్పినవంతా ఫస్ట్ నుంచి లెసన్ విన్నారు కదా. నేను చెప్పినవన్నీ ఏ విధంగా కనిపించాడు అంటే, ఫస్ట్ ఏ విధంగా ఉన్నాడు, తన యొక్క చేతితో కొడితే సింహాలు ఇవన్నీ కూడా బెదిరిపోయి పారుకొని ఇవన్నీ ఉన్నాయి కదా. పద్యం యొక్క భావాలే ఇవన్నీ మీరు రాసుకుంటే, ఆ విన్నదంతా రాస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ వస్తుంది ఎగ్జామ్లో. ఓకేనా? ఓకే, హోంవర్క్ ఇచ్చేస్తాం. ఓకే, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్. నౌ ఐ విల్ గివ్ హోంవర్క్ చూడండి. లాస్ట్ క్లాస్లో మనం పద్యం ఇచ్చుకున్నాం కదా. అందరికీ వచ్చేసిందా పద్యం? సో పద్యం అందరికీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, నెక్స్ట్ హోంవర్క్ వచ్చేసి ఇప్పటి వరకు అయిన టెక్స్ట్ బుక్ ఇప్పటి వరకు ఎన్ని పాఠాలు, అన్ని పాఠాల్లో చివర ఉన్నటువంటి వ్యాకరణం ఉంది కదా టెక్స్ట్ బుక్ పాఠం వెనకాల మొత్తం సముద్ర లంఘనం వరకు ఫిల్ చేసుకుంటారండి. అంటే కొంతమంది చాలామంది ఫిల్ చేసేసారు. కొంతమందికి అయితే సముద్ర లంఘనం ఒకటే ఫిల్ చేయాల్సి ఉంది అంతే. అమ్మాయిలు అయితే అంచుమించు చేసారనుకుంటా, అబ్బాయిలు చాలామంది చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు సముద్ర లంఘనం వరకు మీరు ఫిల్ చేయండి. రేపు నేను చూస్తాను, రేపు చెక్ చేస్తాను, నేను అందరివి చెక్ చేస్తాను. సో అందరివి కూడా ఫిల్ చేసి ఉండాలి. మీరు కొంచెం ఏం చెప్పొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అది రైటింగ్ వర్క్. రీడింగ్ వర్క్ వచ్చేసి మా ప్రయత్నం తీయండి. మా ప్రయత్నంలో పాఠ్యభాగ వివరాలు ఉంది కదా. ఒక గ్రంథ నేపథ్యం, లక్ష్యాలను పరిచయం చేసే గ్రంథ రచయితను కానీ పీఠిక అంటే ఏంటో ఇచ్చాడు. 69 పేజ్ నెంబర్ 69 పాఠ్యభాగ వివరాల్లో పీఠిక అంటే ఏంటో ఇచ్చారు అక్కడ. ఆ పీఠిక అంటే ఏంటో అది కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే, సో అది నెక్స్ట్ ఈ పాటలో చిన్న చిన్న ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి చూడండి, పక్కన ఉన్నాయి చూసారా. ఒక లైన్లో రాస్తే సరిపోద్ది. అవి ఫిల్ చేసుకురండి. అది చదివి చూడకుండా రాయండి. చాలా చిన్నది ఇచ్చాను మీకు, అంటే రైటింగ్ వర్క్ ఎక్కువ ఉందని చెప్పేసి రీడింగ్ తక్కువ ఇచ్చాను. పీఠిక అంటే ఏంటో చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. ప్లస్ ఇవి కూడా రాయండి. అక్కడ టెక్స్ట్ బుక్లో రాసినా పర్వాలేదు, మీరు ప్రత్యేకించి ఇందులో రాయక్కర్లేదు. టెక్స్ట్ బుక్లో అక్కడే చిన్నగా ఇరికించి రాసేయండి ఇవేమి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.
ఓకే చూడండి, మనం సవర్ణ సంధి మరి ఒకటే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సంధి వచ్చేసి అంటే సంస్కృత సంధుల్లో నెక్స్ట్ సంధి వచ్చేసి గుణసంధి. సో గుణసంధి అంటే అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు వరుసగా ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయి. దీనే గుణసంధి అంటారు అనమాట. అయితే గుణసంధి అని ఎందుకంటారంటే ఏ ఓ అర్లను ఏమంటారంటే గుణములు అని పిలుస్తారు కాబట్టి దీనికి గుణసంధి అనే పేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిత్రాజ్ఞ విడదీయండి. పితృ ప్లస్ ఆజ్ఞ. త్రూలో ఏముంది, ఇక్కడ రూ ఉంది అవునా, ప్లస్ ఇక్కడ ఆ ఉంది. ఇక్కడ చూడండి, అంటే మనకి ఇక్కడ సూత్రం ప్రకారం ఏంటి, వెయిట్ 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 సారీ, పిత్రాజ్ఞ తప్పము. పిత్రాజ్ఞ ఏంటి, నేనే తప్పు చెప్పు. రాజేంద్రుడు, సారీ పిత్రాజ్ఞ కాదు. చూడండి, రాజేంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు. జావ ఏముంది, ప్లస్ ఈ. అంటే ఇలా చూసారా, అంటే అకారానికి అంటే పూర్వపదం, ఇది ఫస్ట్ పదాలు పూర్వపదం అంటే మనకు తెలుసు కదా. అంటే ఈ ఫస్ట్ పదాలన్నీ ఆ ఉంటుంది. సో సెకండ్ అంటే పరపదం, పరపదంలో ఈ కానీ ఊ కానీ రూ కానీ వస్తుంది అన్నమాట. ఇలా వస్తే మొదటి అక్షరాలన్నీ కూడా అకారం వస్తుంది. సో ఇలా వస్తే కనుక ఆ పక్కన ఈ కానీ ఊ కానీ రూ కానీ ఉంటే కనుక దాన్ని అప్పుడు ఈ రెండు కలిపినప్పుడు ఏ వస్తాయి కానీ ఏ కానీ ఓ కానీ అర్రు కానీ వస్తాయి. అలా వస్తే దాన్ని గుణసంధి అంటారు. ఓకేనా, అర్థమైందా మీకు? చాలా ఈజీ. ఓకే, మీరు పలికేటప్పుడు తెలుసుకోవచ్చు. చూడండి, రాజేంద్రుడు ఏ వచ్చింది చూసారా. నెక్స్ట్ ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయి మీ దాంట్లో? దేశోన్నతి, దేశోన్నతి, దేశోన్నతి అంటే ఏమొచ్చింది, ఓ. మీరు అది గుర్తుపెట్టుకోండి, మీరు పలికేటప్పుడు ఏ కానీ ఓ కానీ అర కానీ ఇవి వస్తే కనుక అది గుణసంధి. మీరు పలికేటప్పుడే తెలిసిపోద్ది. ఇలా మీరు తీసుకోగలరు, మీకు తెలియడానికి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని అలా చెప్పాను. కానీ మీరు పలికేటప్పుడే వస్తాం ఓ కానీ అది ఏ కానీ అర్ర కానీ వస్తే అది గుణసంధి అనమాట. దేవర్షి, దీనికి అర్ర రావాలంటే దేవర్షి, దేవర్షి. కనిపిస్తుందా ఇక్కడికి? ఇది కనిపించట్లేదా? పైన అయినా అక్కడ కనిపిస్తుందా? ఓకే, దేవర్షి, దేవా దేవా ప్లస్ ఋషి, దేవా ప్లస్ ఋషి. వాలో ఏముంది, ఆ ఉంది అవునా, రూ. చూడండి, అకారం రూ, కలిపి రాస్తే అర్ర వచ్చింది. దేవర్షి, అర్షి, అర్షి, దేవర్షి అర్ర వచ్చింది. చూసారా, అలా ఏవో అర్రలు వస్తుంది గుణసంధి అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ సంధి వచ్చేసి యణాదేశ సంధి. యణాదేశ సంధి చూద్దాం. ఓకేనా, క్లియరా? అందుకే డౌట్ ఏం లేదు కదా. మీకు చెప్తాను, ఒక 10 సందులు ఉంటే ఆ 10 సందులు చూసుకుంటే సరిపోదు. మరీ ఎక్కువ వెళ్ళిపోకర్లా, ఆ 10 సందుల నుంచి వస్తాయి, మరి దాని నుంచి ఇంకేమీ రావు. అంటే మీకు తెలియాలి కదా అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ సంస్కృత సంధిలో ఇంకో సంధి యణాదేశ సంధి. యణాదేశ సంధి, యణాదేశ సంధికి ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే యారావాలు ఏకాదేశం అవుతాయి అన్నమాట. దాన్ని యణాదేశ సంధి అంటారు. అంటే ఈ ఊ రు లకు
అసవర్ణమైన, అసవర్ణం అంటే సమానం కాని, సవర్ణం అంటే అసవర్ణం అంటే సమానం కాని, అంటే వీటికి సమానం కానిటువంటి అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు యా రా వాలు ఆదేశం అవుతుంది. చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. లేదు అంటే ఈ ఊరులకి అసవర్ణమైన అంటే వీటికి సమానం కానటువంటి అచ్చులు పరమైతే అచ్చులు పరమైనప్పుడు ఏమొస్తాయి కానీ యా కానీ రా కానీ వా కానీ వస్తాయి. వస్తే దాన్ని యనాదేశంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అత్యంత, అతి ప్లస్ అంత, అంటే తీలో ఏముంది ఈ ఉంది అవునా. ఆ అంటే ఈకి అసవర్ణం అయింది, సవర్ణం కాదు కదా, సమానం కాదు కదా, ఈకి సమానమైంది ఆ కాదు కదా, సో అసవర్ణం అయింది. ఇలా ఈ కానీ ఊ కానీ రూ కానీ అంటే ఇంకా రాస్తే ఇంకా వస్తాయి. ఇలా అలా వస్తే కనుక ఈ ఊరులకి అసవర్ణమైన అచ్చుల పరమైతే యారవాళ్ళు వస్తాయి. మీకు బెస్ట్ మీకు బండ గుర్తు చెప్పాలంటే సూత్రం ఏం బట్టి పెట్టక్కర్లేదు. మీకు బండ గుర్తు ఏంటంటే యావత్తుంటే అది యనాదేశంది, రావత్తుంటే అది యనాదేశంది, వావత్తుంటే అది యనాదేశంది, అది గుర్తుపెట్టుకోండి. అదే బండ గుర్తు. ఓకే, యా రా రావత్తు రావత్ మీద ఏమన్నా ఉన్నాయి మీ దగ్గర? యనాదేశంది. పిత్రాజ్ఞ, పిత్రాజ్ఞ ఇందాక రాసి పిత్రాజ్ఞ, పితృ ప్లస్ ఎస్ ఇందాక రాసుకున్నాను. పితృ ప్లస్ ఆజ్ఞ అవునా. త్రూలో ఏముంది? రూ ఉంది ప్లస్ ఆ ఉంది అవునా. రూ ఆ అంటే ఈ రూకి ఆ అంటే అసమానమైన అచ్చుపరమైంది కాబట్టి ఎలా అనమాట. అంటే అది మీకు ఇదేమి ఏవి సూత్రాలు గుర్తుపెట్టి మీకు బండ గుర్తులు చెప్తాను. అక్కడ బండ గుర్తులు గుర్తుపెట్టుకుంటే సరిపోదు. అంటే యావత్తుంటే యనాదేశందే, రావత్తుంటే యనాదేశందే, వావత్తుంటే యనాదేశందే. అదే అంటే ఏమి యనాదేశంది వచ్చేసినట్టే. వచ్చిందా? వెరీ గుడ్, గుడ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.